వెల్కమ్ టు G9 న్యూస్. నా పేరు జయరామ్. రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుంది. ఈ సంఘటనలు చూస్తుంటే సమాజం సిగ్గుపడేలా ఉంది. మనం నిజంగా మనుషులమేనా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం తాడిపూడి గ్రామంలో మైనర్ బాలికను అత్యాచారం చేశారు. మైనర్ బాలుడి వయసు 15 సంవత్సరాలు, మైనర్ బాలిక వయసు 6 సంవత్సరాలు. పోక్సో చట్టం కింద మైనర్ బాలుడి మీద కేసు నమోదు చేసి ఏలూరు జేజే బోర్డుకి ఎస్ఐ శ్యామ్ సుందర్ తరలించినట్లు తెలిపారు. 28/7/2024 సంవత్సరం తేదీన తాడిపూడి గ్రామం చెందిన మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి మైనర్ బాలికపై సెక్సువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసామండి. పోక్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసాం. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 26వ తేదీన తన ఇంటి నుంచి మైనర్ బాలిక సాయంత్రం 7 గంటల సమయంలో సాంబార్ తీసుకురావడానికి తాడిపూడి సెంటర్కి వచ్చి ఇంటికి ఒక అరగంట ఆలస్యం వెళ్ళిందని చెప్పిందండి. చెప్తే ఆ రోజు తల్లి ఎందుకు లేట్ అయింది అని అడిగితే పాప ఏమీ చెప్పలేదు అన్నది. తర్వాత 2 రోజుల తర్వాత 28వ తారీఖున పాప అమ్మమ్మ మైనర్ బాలిక అమ్మమ్మ స్నానం చేపిస్తుంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి చెప్పిందట. ఒళ్ళు ఎందుకు నొప్పులుగా ఉన్నాయంటే 26వ తారీఖున సాంబార్ తీసుకుని వస్తూ ఉంటే మైనర్ బాలుడు తనని అక్కడ పక్కనే ఉన్న పొగాకు బేరని పక్కకి తీసుకుని వెళ్ళి ఆమెను బట్టలు విప్పి సెక్సువల్గా ఆమెపై దాడి చేయగా గట్టిగా కేకలు వేసినప్పుడు అతను పారిపోయాడని చెప్పిందండి. పారిపోయిన తర్వాత ఈ పాప బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు భయపడి తల్లితో ఏమి చెప్పలేకపోయింది. 28వ తారీఖున అమ్మమ్మకు చెప్పగా వాళ్ళు స్టేషన్కి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు పోక్సో యాక్ట్ కింద మరియు కిడ్నాప్ కింద కేసు రిజిస్టర్ చేశామండి. సదరు మైనర్ బాలుని జేజే బోర్డు ముందు ప్రవేశపెట్టాము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా పోక్సో యాక్ట్ మీద అవగాహన కొరకు మరియు అక్కడ అల్లచిల్లరగా తిరిగే యువతని అదుపులో పెట్టడానికి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామండి. అలాగే తాడిపూడి గ్రామంలో త్వరలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అందరికీ ఈ బాలల పట్ల జరిగే నేరాలని నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానికి అందరికీ అవగాహన కల్పిస్తాం.